నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ముందుగా ఈ వారం రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉందో తెలుసుకుందాము. ముందుగా మేష రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వివరిస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి. మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరికి అనుకూలమైనటువంటి మార్పులు కొంత చోటు చేసుకొని ఉన్నాయి. వీరు ప్రయత్నించేటటువంటి కొత్త నూతన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో కొంత జాప్యం జరుగుతూ మొత్తం మీదకి విజయాన్ని సాధించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. రుణములు గతంలో ఉన్నటువంటి వారికి, ఈ రాశికి చెందినటువంటి వారికి రుణములు కొంత తీరే అవకాశం ఉన్నది. రుణబాధ నుంచి కొంత విముక్తి లభిస్తుంది వీరికి. ఆకస్మికంగా వాహనాలకు సంబంధించిన వాటిలో కొన్ని కొద్దిపాటి స్వల్ప ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. వాహనములు నడిపేటప్పుడు కానివ్వండి, వాహనములలో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం వీరికి. మిగిలిన అన్ని విషయాలలో బాగా ఉన్నది. హోదాలో ఎటువంటి మార్పు లేదు. గత వారం లాగానే మంచిగానే ఉంటుంది ఈ వారం కూడా. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. పరిహారం ఇంకా ఏమైనా పాటించాలంటారా గురువుగారు మేషరాశి వారు? ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటం, స్వామివారికి అభిషేకం చేయించడం ఉత్తమం. లేదా శివాలయాలకు వెళ్ళి శివ దర్శనం చేయటం, శివాభిషేకాన్ని మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల ఉత్తమం. ఇంకా కొన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఓకే. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలియజేస్తారా? వృషభ రాశి. ఈ రాశి వారి గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారులకు ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ జూన్ 2వ తేదీ నుంచి గురుడు రాశిలో మార్పు చెందటం, తదనుగుణంగా ఆర్థిక లావాదేవీల విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి, సమస్యలు ఉంటాయి. వృత్తులలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించాలి అనేటట్లయితే మితముగా మాట్లాడటం, సాధ్యమైనంత వరకు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఓర్పు సహనం అనేటటువంటిది అవసరం. ఈ వారం సంబంధం లేని విషయాల్లో కొన్ని మీదకి కొని తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ధైర్యం కూడగట్టుకుని కొంత జాగ్రత్తలు వహిస్తూ ఉన్నట్లయితే మంచి పొందే అవకాశం ఉన్నది. వీరు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవటం, ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసా పఠనం చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. నిత్యము ఆంజనేయ స్వామివారి దేవాలయ దర్శనం అనేటటువంటిది ఉత్తమం వీరికి. ఇంకా స్తోమత ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణాన్ని రోజు 11 సార్లు చొప్పున చేసుకున్నట్లయితే మంచిది. చేసుకోవటం కానీ వారికి వచ్చి ఉంటే, లేదా చేయించుకున్నా కానీ మంచిది. గురుగారు, తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏమైనా చెప్తారా? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే చాలా బాగా ఉంది. పట్టిందల బంగారం. గతంలో నిలిచిపోయినటువంటి ధనము కానీ, పనులు కానీ,
ఆగిపోయినటువంటివన్నీ కూడా పనులు నెమ్మదిగా ఒక్కొక్కటి నెరవేర్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనం విషయంలో బాగుంటుంది. నూతనంగా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఈ వారం. వారి మూలకంగా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి విద్యలో ప్రథమ స్థానంలో ఉంటారు. అలా అనుకున్న కాలేజీల్లోకి సీటును సంపాదించేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే వీరికి కుటుంబంలో వచ్చేటటువంటి నూతన వ్యక్తుల వల్ల లాభదాయకంగా ఉంటుంది. లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా వీళ్ళకి అవకాశాలు వస్తూ ఉన్నాయి. వృత్తిలో పేరు తెచ్చుకుంటారు. మంచి మన్ననలు పొందుతారు. గుర్తింపు అనేటటువంటిది వీరికి ఈ వారంలో ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశేషమైనటువంటి పూజలు ఈ రాశి వారికి ఏమీ అవసరం లేదు. కానీ చక్కగా వారికి కొంచెం కోపం తగ్గించుకోవటం మంచిది. తగ్గించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగానే ఉంది. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారు ఎలాగో బాగుంది అంటున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలు కూడా పాటించే అవసరం లేదు అన్నారు. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటిదే అయినప్పటికీ స్వల్ప ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాలు సమయపాలన పాటించటం తప్పనిసరి. లేనిల జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించిన కానీ వాపులకు సంబంధించినటువంటివి కానీ ఇటువంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తి ఔషధ సేవ చేయవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అనేది అన్నిటికంటే ఈ వారం ముఖ్యం. మిగిలిన పనులన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. దైవ దర్శనం చేస్తారు. మీ మాటకు విలువ ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు. ఒక ఆరోగ్య విషయంలో మాత్రమే జాగ్రత్తలు అవసరం. మృత్యుంజయ జపం చేయించుకోవటం లేదా శివాలయంలో శివాభిషేకాన్ని గావించినా సరే శివ అష్టోత్తరాలు ఏమైనా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఆదిత్య హృదయం కూడా పఠించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. గురుగారు, తదుపరి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏదైనా పరిహారాలు ఏమైనా పాటించాలా? సింహరాశి ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలోకి శ్రద్ధ మొగ్గు చూపుతారు. ధార్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ధనము వచ్చినట్లే ఉంటుంది. ఎంత వచ్చినా వచ్చినట్లుగా మంచినీళ్ళ ప్రాయం వలె ఎంత తొందరగా ధనం మన చేతికి అందిందో అంతే తొందరగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అది కూడా ధర్మబద్ధమైనటువంటి ఖర్చుగానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్యూజువల్ సోర్స్ అయితే కాదు. కానీ మొత్తం మీద ఒక మంచి విషయాలకి మంచి వాటికి సంబంధించిన విషయాలనే ధనం ఖర్చు అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద అనుకూలమే ఉన్నప్పటికీ ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అనేటటువంటిది మంచిది. కంటికి సంబంధించినటువంటి కొద్దిపాటి సమస్యలు వీరికి ఉంటూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి. ఎందుకంటే మనకి ప్రతి వారం కంటి సమస్య అని చెప్తున్నాను. నేను గత వారంలో కూడా చెప్పి ఉండటం జరిగింది. అందుకని అది కొంచెం ప్రతి వారంలోనూ ఎంతో కొంత ఈ కంటికి సంబంధించినటువంటి సమస్య వీళ్ళకి కొంచెం నీరు కారటం లాంటివి శబ్దం ఇటువంటివి ఏదో చిన్న చిన్న స్వల్పపాటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకని కంటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే గణపతి ఆరాధన చేయటం అనేటటువంటిది చాలా ఉత్తమం. అట్లానే గణపతి దేవాలయానికి తరచూ వెళ్ళటం సందర్శించటం అనేటటువంటిది మంచిది. ఇంకా గణపతి ఆలయానికి మోదకాలు నివేదన చేయటం కానివ్వండి, అభిషేకం గావించడం కానివ్వండి, లేదా గరికతో అర్చన చేయించటం కానీ అనేది చాలా మంచి. దీనివలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత తగ్గుముఖం పట్టి ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. మిగిలిన విషయాలు బాగానే ఉంది. కానీ మానసిక చింతన చేస్తారు.
వీరు అనుకున్న పనిది అనుకున్న రోజున కాకుండా తదుపరి రోజుల్లో జరుగుతుంది. దీని వలన ముందుగా ఈ అసలు సింహరాశి వారికి ముందు చింతన, భయం, ఆందోళన చెందుతారు. అది ఆ చెందితే కానీ వారికి ఫలితం పొందలేరు. ఎప్పుడు కూడా ఈ సింహరాశి వారి యొక్క లక్షణాలు అవి ఉంటాయి. ప్రస్తుతం అష్టమంలో రాహు సంచారం చేత వీరికి అవి ఆ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. దగ్గర దాకా వచ్చి అనుకున్న రోజు కాకపోవటం, మళ్ళీ అదే పని ప్రయత్నం చేయకుండా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ప్రయత్నం చేస్తున్న కొద్దీ పని వెనక్కిపోతూ ఉంటుంది. అవ్వవలసిన పని వాయిదాలు పడుతూ ఉంటాయి. తొందర పడకుండా ఉన్న దగ్గర నుంచి పని మాత్రం నెరవేరుతుంది. వీరి లక్షణం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. అందుకనే మీరు గణపతికి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. అవును. 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 తదుపరి హ్మ్. కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? కన్యా రాశి. ఈ రాశి వారిని చూసుకుంటే ఈ రాశి వారికి కూడా ఈ వారం అయితే మాత్రం అనుకూలంగానే గోచరిస్తుంది. గురుడు ఏకాదశ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది. సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పటికీ గురుబలం బాగా ఉన్నది చక్కగా. ఆదాయం ఉంటుంది. పట్టుకుందల్లా బంగారమే. మట్టి పట్టుకున్నా గాని బంగారం అయ్యే సూచనలున్నాయి. అంతా కుటుంబంతో ఒక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయం తప్పించి మిగిలిన అన్ని విషయాల్లో వీరికి అనుకూలంగా గోచరిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినా తాత్కాలికంగా ఆ కాసేపు మాత్రమే తప్పితే బెంగపడవలసిన అవసరం లేదు. వెంటనే దానికి ఒక మార్గం దొరుకుతుంది. సత్ఫలితాన్ని మళ్ళీ తిరిగి వెంటనే పొందే సూచనలు కూడా ఉన్నాయి. గురుడు లాభస్థానంలో ఉన్నాడు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వయసు పైబడిన వారైతే బాత్రూమ్స్‌కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, విడిగా మెట్లు ఎక్కి, దిగి ఇటువంటి సందర్భంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఉత్తమం. వయసు పైబడిన వారికి మాత్రం ఇది. జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. బోన్స్‌కు సంబంధించినటువంటి ఇబ్బందులు, సూచనలు హ్మ్, గుర్తు చేస్తూ ఉన్నాయి. సూచిస్తూ ఉన్నాయి. ఓకే. ప్రత్యేకించి ఈ రాశి వారు దైవారాధన అంటే నిత్య దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. నిత్య దైవారాధన చేసుకుంటూ కొంచెం ఈ హనుమత్ స్వామివారికి ఏదైనా ఆకుపూజ లాంటిది కానివ్వండి, లేదా ప్రదక్షిణం చేయటం లాంటిది కానివ్వండి, శక్త్యానుసారంగా వీటిలో ఏది చేసినా పర్వాలేదు. హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల కానివ్వండి, మన స్థాయికి, స్తోమతకి శక్త్యానుసారంగా చేసుకుంటే భగవంతుడు అభిషేకమే చేయాలని లేదు, ఆకుపూజే చేయాలని లేదు. రోజు మనస్ఫూర్తిగా దైవ దర్శనం చేసుకున్న రోజు ఒకసారి మనం భావనతో ఆయన్ని తలుచుకున్నా గానీ పని నెరవేరుతుంది. చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. రైట్. గురుగారు, తదుపరి తులా రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? తులారాశి వారు. తులారాశి వారికి మాత్రం ఈ వారం చూసుకున్నట్లయితే అంత అనుకూలమైనటువంటి వాతావరణముగా కారణంగా గోచరించట్లేదు. కాకపోతే ఈ రాశి వాళ్ళలో వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులకు వ్యవహారశైలిలో ఉండేటువంటి వారికి ఓ లాభదాయకంగా మాత్రం ఉన్నది ఇది. ఈ రాశి వారికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి పదవులు పొందటం కానీ, వారి పరిసర ప్రాంతంలో గతంలో వారు అవమానపడిన చోటే వారు కీర్తిని సంపాదించేటటువంటి సూచనలు, పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో బీపీ, షుగర్లు వీరికి కొంచెం గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు కొంత మోతాజు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఔషధాలు ఏ సమయానికి ఏ ఔషధాన్ని సేవించాలో అని చెప్పినటువంటి వైద్యులు సూచించినటువంటి గతంలో వారు వాడుతున్నట్లయితే ఆ సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ మర్చిపోకుండా సమయపాలన చేస్తున్నట్లయితే ఆరోగ్యం నుంచి కొంత కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ప్రత్యేకించి ఏమీ పరిహారం ఏమీ అవసరం లేదు. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి కాస్త మృత్యుంజయ జపం గనక చేసుకున్నట్లయితే మంచిది. ఇంకా స్తోమత ఉంటే హోమం చేసుకున్నా కానీ, శివాభిషేకం వీటిలో ఏది చేసుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. తదుపరి గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏదైనా పరిహారం చెప్తారా? వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందనే చెప్పవచ్చు. ఈ రాశి వారికి కూడా మైగ్రేషన్, తలనొప్పులు, హెడేక్, అదేవిధంగా తొందరగా అలసిపోవటం ఈజీగా. ప్రతి చిన్న పనికి, అయిన పనికి, కాని దానికి కూడా చీకు, చిరాకు, కోప్పట్టం అనేటటువంటివి కొంత ఇబ్బందిని కలుగజేసే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం.
ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. చేసుకున్నట్లయితే అది మిమ్మల్ని అవమానపరిచి, మీకు ఇబ్బందులు చేసి సమస్యను సృష్టించేటువంటి పరిస్థితులకు నెలకొంటాయి. కాబట్టి మితముగా మాట్లాడటం, అవసరమైనంత వరకే విషయంలో జోక్యం చేసుకోవటం అనేది మంచిది. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు ఏమైనా చేయదలుచుకుంటే దాన్ని వాయిదా వేసుకోవటం అనేది ఉత్తమం. ఈ వారం చేయకుండా దాన్ని వాయిదా వేసుకోవచ్చు. ఈ వారం మాత్రం చేయకూడదు. దాన్ని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది. అలానే ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నది. ధన విషయంలో జాగ్రత్తలు అవసరం. రుణాలు పొందవలసి వస్తుంది. రుణం పొందేటప్పుడు మంగళవారాన్ని రుణం తీసుకోకుండా ఉండటం అనేది ఇంకా కొంచెం మంచిది. లేని ఎడల మీ రుణం అనేటటువంటిది తీరదు తీసుకున్న ఎడల. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది. అందులో షణ్ముఖ 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఇంకా మంచిది. ఇది మనకు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మా అమరావతి క్షేత్రంలో చక్కగా ఉన్నది. అలానే మాచర్ల దగ్గర సత్రశాలలో ఉన్నది. మనకి ఇక్కడ ఈ దగ్గర ప్రాంతంలో చదవటం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ అందుబాటులో ఉన్నవారు వారి ప్రాంతంలో ఉన్నట్లయితే షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన కానీ అభిషేకం మంగళవారం రోజు చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది? ధనుసు రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో ఈ వారం వచ్చేసరికి అనుకూలంగా ఉన్నప్పటికీ మనీ అన్యూజువల్ సోర్సెస్, డబ్బు అనవసరమైనటువంటి వాటికి, సంబంధం లేని వాటికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎవరో వస్తువు చేతిలో పట్టుకుంటారు, జారి కింద పడుతుంది, పగిలిపోతుంది, వారికి మనం డబ్బు కట్టాలి. ఇటువంటి పరిస్థితులు ఏర్తాయి. అంటే ఇతర వస్తువులు విషయంలో కానీ, ఇతర సామాన్లు మనం ఉపయోగించే విషయంలో కానీ, మీకు ఒక రకంగా చెప్పంటే ఇతరుల వాహనాలని మనం ఇక్కడ నీ బైక్ ఇస్తావా, ఇక్కడ దాకా వెళ్ళిస్తాను, ఎంత కిలోమీటర్ చిన్న పని వెంటనే తెచ్చిస్తానంట. స్నేహితులు కదా అని ఇస్తారు. కానీ బట్ ఆ సమయంలోనే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే డబ్బు కట్టవలసి వస్తుంది, అనవసరంగా పోతుంది. మనకి సహాయం చేసిన వాడికి చెడగొట్టింది కాక వాడికి దాన్ని బాగు చేయించవటం అనేది ధర్మం కదా. అట్లా డబ్బు అన్యూజువల్ సోర్సెస్, అనవసరమైనటువంటి వాటికి మాత్రం ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉన్నాయి. ఇతరుల వస్తువులు తీసుకొని వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవటం మంచిది. మనకి కాని దాని జోలి మనం వెళ్లకుండా ఉండటం మంచిది. మనదైనటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవటం. ఒకవేళ నష్టపోయినా తిరిగి మనమే కొనుక్కున్నామంటే మనకు అది ఇబ్బంది లేదు. కాబట్టి జాగ్రత్తలు అవసరం. ధనం ఖర్చు విషయంలో మాత్రం వీళ్ళు జాగ్రత్త వహిస్తే మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉంటాయి. అజీర్తి, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్పైసీ ఫుడ్ అనేటటువంటిది ఈ వారం వీరు మానేయటం చాలా 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 ఉత్తమం. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే మొత్తం మీద వీరికి దక్షిణామూర్తి స్తోత్రం కానీ శ్లోకం కానీ చదువుకున్నట్లయితే మంచిది. గురువులు ఆశీస్సులు తీసుకోవటం, సద్బ్రాహ్మణ్ణి చూసుకునే వారికి వస్త్రదానం చేయటం అనేటటువంటిది మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే గురుగారు, ఒక చిన్న సందేహం. అంటే మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి అంటే ఇక్కడ చిన్న సందేహం వచ్చింది. చాలా మందికి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలంటే చాలా పెద్దగా ఉంటుంది. అది కాదు, ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధం ప్రజ్ఞానం ప్రయచ్చ స్వాహ అనుకుంటే సరిపోతుందా? లేదు, దక్షిణామూర్తి స్తోత్రం ఎంతవరకు ఉంది అంతవరకు చదువుకోవాలా? ఒక్క నామాన్ని తీసుకొనైనా 108 సార్లు చేసిన అష్టోత్తరంతో సమానం. అందువల్ల అలా అనుకూలమైన అంటే కొన్ని మంత్రములు ఇవి ఉపదేశానికి సంబంధించిన మంత్రాలు వేరు. ఉపదేశం కాకుండా మనం చదివేటటువంటి స్తోత్రాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు అందుకని ఎవరి బాణీలో వారు చేయవచ్చు. ఉపదేశం పొందిన వారు ఉండి ఈ రాశికి సంబంధించిన వారైతే దాని అనుష్ఠానం చేసుకోవచ్చు. ఉపదేశం పొందనటువంటి వారు కొంతమంది ఉన్నటువంటి వారైతే వారికి లేని వారైనట్టయితే నామాన్ని తీసుకొని జపించవచ్చు, ఒక నామాన్ని. కాబట్టి వీటిలో ఏది చేసినా కానీ ఒకటే ఫలితం. ఉపదేశం చేసినా అదే, అతనికి అది అవకాశం ఉంది కాబట్టి అతను అదే చెయ్యాలి. ఉపదేశం పొంది ఉండి నువ్వు నామాన్ని జపించడానికి వీల్లేదు, ఫలితం అంతగా రాదు. వస్తుంది, అంతగా రాదు. ఉపదేశం ఉన్నప్పుడు ఉపదేశానికి సంబంధించిన మంత్రం చదవటం వల్లనే నీకు మంచి ఫలితం వస్తుంది. అది ఇది శక్తి, భగవంతుడు శక్తి అనుసారం అని చెప్పారు కదా. స్తోమత లేని వాడికి ఆ ఒక్క మంత్రాన్ని తీసుకొని చదివితేనే ఈ అనుష్ఠానం ఉన్న చదివిన వాడికి ఏ ఫలితం అయితే వస్తుందో సమానంగా అంతే ఫలితం వస్తుందని చెప్పబడుతుంది. కాబట్టి గొప్పది. అది గురుగారు, తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?
మకర రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వాళ్ళకి స్త్రీ మూలకంగా లాభాలున్నాయి. నూతన స్త్రీలు పరిచయం ఏర్పడతాయి. అయినప్పటికీ స్త్రీల విషయంలో జాగ్రత్తలు అవసరం, లేదా అవమాన పాలయ్యే అవకాశం ఉంది. స్త్రీ మూలకంగా ధనాన్ని కూడా వీరు ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ధనము ఎక్కువగా వస్తుంది. భాగస్వామ్యంలో లాభాలు బాటిగా నడుస్తూ ఉంటుంది. వ్యాపార విషయాల్లో లావాదేవీల్లో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఈ రాశి వారిలో మనకి చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రింట్ మీడియా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. వారికి అన్ని విధాలా కూడా మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం. కుటుంబంలో మాత్రం కొంత కొద్దిపాటి భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం చేత మిస్అండర్స్టాండింగ్, కొంచెం ఇబ్బందులు దొర్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం సమన్వయం చేసుకొని ముందుకు సాగినట్లయితే ధైర్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఈ వారం అంతా కూడా గడిచిపోతుంది. మరి ప్రత్యేకించి దైవారాధన చేయాలా? ప్రత్యేకమైనటువంటి దైవారాధన అయితే ఏమీ లేదు, కానీ విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామాలు కానీ చదివినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి గురించి తెలియజేస్తారా గురువుగారు, ఎలా ఉండబోతోందో? కుంభరాశి ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి లగ్నంలో రాహు ఉన్నారు. ఇంకా కొంతకాలం పాటు ఉంటారు రాహు ఇందులోని. ఏ పనైనా కానీ పట్టుదలతో చేస్తారు, కానీ ఆ పట్టుదల తను చెప్పిందే నిజము, కరెక్టు అనేటటువంటి భావనలో వీరు మునిగి తేలుతూ ఉంటారు. భ్రాంతిలో. భ్రాంతి గనక పక్కన పెట్టినట్లయితే వీరు మంచి ఫలితాలు పొందవచ్చు. లేని ఎడల నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామిలో కానివ్వండి, జీవిత భాగస్వామిలో కానివ్వండి, పరస్పరంగా కొంత వైషమ్యాలు తలెత్తేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తాత్కాలికంగా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎదుటివారికి నొచ్చుకునేలాగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు. దాన్ని తగ్గించుకోవాలి. అలా మాట్లాడటం చేత శత్రువులని ఎక్కువగా పెంపొందించుకుంటారు ఈ వారం అంతా కూడా. అలా చేసుకున్నట్లయితే సమస్యలు చుట్టుముడతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. ఈ వారం అంతా కూడా అంత అనుకూలమైన వాతావరణం అయితే కాదు. ఈ రాశికి సంబంధించిన దుర్గా సూక్త పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసుకున్నట్లయితే ముందు వాక్శుద్ధి కలుగుతుంది. మితంగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తదనుగుణంగా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు సామెత ప్రకారం సత్ఫలితాలు పొందవచ్చు. చివరిగా గురువుగారు, మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? పరిహారాలు ఏమైనా తెలియజేస్తారా? మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం నూతన దంపతులకైతే ఇప్పటి వరకు సంతానం పొందనటువంటి వారికి, వివాహం ఈ సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనటువంటి వారికి, సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే సూచనలు గోచరిస్తున్నాయి ఈ వారం నుంచి. అలానే సంతాన విషయంలో గతంలో మన మాట అంటే లెక్క చేయనటువంటి తల్లిదండ్రులను లెక్క చేయనటువంటి పుత్రులు కూడా ఈ వారం కొంత తల్లిదండ్రులకు సహకరించి పశ్చాత్తాపంతో కొంత మార్పు బిడ్డల్లో వచ్చి సత్ప్రవర్తన కలిగి ఉండే సూచనలు ఉన్నాయి. ఇది తల్లిదండ్రులు సంతోషించవలసినటువంటి విషయం. ఈ వారం ఇంకా విద్యా విషయాలలో మంచి ఫలితాలు సాధించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మీనరాశి వారికి లగ్నంలో శని ఉండటం చేత వీరికి బద్ధకం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా నిద్ర లేచే విషయంలో సమయపాలన ఉండదు. ఏ పనిలో కూడా ఒక నిబద్ధత లేకుండా, సమయపాలన పాటించకుండా, బద్ధకంతో ఎవరో ఇంకొకరు ప్రోత్సహిస్తే లే లే అని చెప్పేసని గట్టిగా ప్రోత్సహించి గట్టిగా చెప్తే తప్ప వీరి పనిని వీరు స్వయంగా చేసుకోలేరు. వీరికి అత్యవసరమైన పరిస్థితికి కూడా జాప్యం జరిగే అవకాశం ఉన్నది. అలా కాకుండా కొంచెం చురుకుగా ప్రవర్తించటం మంచిది. ఈ శని నుంచి కొంత దోషం నివృత్తి కావటానికి తల్లిదండ్రులకి సేవ చేయటం వల్ల శని నుంచి కొంత దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా తల్లిదండ్రులకు సేవ చేయటం చాలా చాలా మంచిది. వారి ఆశీస్సులు తీసుకోవటం, వారి మాటని మనము శిరసావహించటం అంటే ఉత్తమమైనది రెండవది లేదు. అంతకు మించిన దైవ పూజ రెండవది లేదు. ఇంతే కాకుండా వీరు ఈ
ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయటంలో కానీ లేదా మన్యసూక్త పారాయణం అవకాశం ఉండి స్తోమత ఉంటే, స్తోమత లేని వారు తల్లిదండ్రులని యొక్క ఆశ్రయించడం, వారికి సేవ చేసుకోవటం మంచిది. స్తోమత ఇంకా ఉన్నవారు అది చేస్తూ ఆంజనేయ స్వామి వారికి కూడా ఆకుపూజ చేసుకోవటం, ప్రదక్షిణాలు చేయటం రోజుకి చాలా ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఇవి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు గురువు గారు. తప్పకుండా ఈ పరిహారాలు వాళ్ళు కూడా పాటించాలని మనం కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఈ వారం వారఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.